హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? సిక్స్త్ లెసన్ నేర్చుకుందాం రండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. నమస్తే. ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు ఎలా జీవించారనేది లెసన్లో తెలుసుకుందాం. సిక్స్త్ లెసన్. ఎలాంటి ఆహార పంటలను పండించకుండా కేవలం ప్రకృతిలో లభ్యమయ్యే ఆహారాన్ని తింటూ జీవించే ప్రజలు. కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన మానవుల జీవన విధానమే ఈ పాఠ్యాంశం. ఇప్పుడు మనం ఆహారం కావాలంటే పంటలు పండించుకుంటున్నాం. దాని ద్వారా తింటున్నాం. కానీ ఆది మానవుల టైంలో అసలు వాళ్ళు ఎటువంటి పంటలు పండించుకోకుండానే ఆహారం తిన్నారు. వాళ్ళు ఎట్లున్నారనేదే ఈ లెసన్‌లో. ఇది ఇప్పుడు కాదండి, కొన్ని వేల సంవత్సరాలు స్టార్ట్ చేశారు. ఆహార సేకరణ అనేది వాళ్ళు ఎట్లా చేద్దురంటే వేట. కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవులు అడవులలో ప్రకృతి సిద్ధంగా దొరికే ఫలాలు, పుష్పాలు, తేనె, గింజలు, దుంపలు, వేర్లను సేకరించేవారు. మరియు వాటితో పాటు పక్షులను చంపి జంతువులను వేటాడుతూ జీవనాన్ని గడిపేవారు. జంతువులను వేటాడడం, అడవిలో దొరికే వీటిని తినడం వాళ్ళ ఆహారంగా ఉండేది. వారికి పంటలు పండించడం, జంతువులను మచ్చిక చేసుకోవడం తెలియదు. సారీ. ఇక వాళ్ళు జంతువులను వేటాడడానికి వాళ్ళకు పనిముట్లు కావాలి కదా! వాటి కోసం మనం నేడు యంత్రాలను, ట్రాక్టర్లను, ఉక్కు పనిముట్లను ఉపయోగిస్తున్నాం. కానీ ఆది మానవులు రాళ్ళు, ఎముకలు, పొయ్యతో చేసిన పనిముట్లను ఉపయోగించేవారు. అప్పుడు మనకు అంత డెవలప్‌మెంట్. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏముంటాయండి, మొత్తం అడవే ఉంటది గదా! అడవిలో దొరికేటియే రాళ్ళు, ఎముకలు, పొయ్యతో చేసిన పనిముట్లు. పెద్ద రాళ్ళను జాగ్రత్తగా వేరొక రాయితో కొట్టిన నునుపుగా, పదునుగా చేసి పనిముట్లు తయారు చేసుకునేవారు. వీటిని మాంసం కోయటానికి, భూమిలో నుంచి దుంపలను తవ్వటానికి, జంతువులను వేటాడడానికి ఉపయోగించేవారు. ఇగ వాటితోటి ఇవన్నీ యూజ్ చేసేవారన్నట్టు. ముడి రాతి నుంచి చిన్నరాతి పనిముట్లను తయారు చేశారు. వీటిని సూక్ష్మరాతి పరికరాలు అనేవారు. వీటికి కొయ్య లేదా ఎముక పిడిని బిగించి వాటిని కత్తులు, బాణాలు, కొడవలిలాగా ఉపయోగించేవారు. నేలలో గోతులు తవ్వటానికి, చెట్లను నరకటానికి, బెరడు తీయటానికి, జంతువుల చర్మం తీయడానికి, వాటిని శుభ్రం చేసి దుస్తులుగా కట్టుకోవడానికి. అంటే జంతువుల చర్మం శుభ్రం చేసి అవి వాళ్ళకు బట్టలు అవేనండి. జంతువుల చర్మం మనకు తెలిసే ఉంటది ఆది మానవులు అంటే. ఇక్కడ పిక్చర్ ఒక మనకి బుక్‌లో ఒక డయాగ్రామ్ ఇమేజ్ ఇచ్చారు. చూడండి. దుస్తులు కట్టుకోవడానికి, ఎముకలను కోయటానికి, వేర్లు, పండ్లు కోయడానికి, జంతువులను వేటడానికి ఉపయోగించేవారు. వీళ్ళు తయారు చేసుకునే ఈ కత్తులు, బాణాలు అనేటివి ఇవన్నిటికి ఉపయోగించుకునేవారు. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్‌లో పెద్ద మొత్తంలో పురాతన పనిముట్లు బయలుపడినాయి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇది రాతి పలకల నుండి తయారు చేస్తారు. నల్గొండ జిల్లా ఏలేశ్వరం బయలుపడిన రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు బయలుపడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా గణపూర్లో సూక్ష్మరాతి పరికరాలు బయలుపడినవి. ఈ రాతి పనిముట్లు లభ్యమైన ప్రాంతాల ద్వారా రాతి పనిముట్లను అధ్యయనం చేయడం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఆది మానవుల జీవన విధానం, అంటే ఆ టైంలో ఆది మానవులు ఎలా జీవించారు ఏంటనే దాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. నెక్స్ట్ నిప్పు అండి. వీరి జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకుంది. నిప్పు ఎప్పుడైతే కనిపెట్టారో వీరి జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకుంది. 2 రాళ్ల మధ్య లేదా 2 ఎండు పుల్లల మధ్య రాపిడి చేసినప్పుడు నిప్పు పుట్టించి ఉంటారు. చేస్తున్నది మన శాస్త్రవేత్తలు అనేది గెస్ చేస్తున్నారు. నిప్పును అనేక రకాలుగా ఉపయోగించుకునేవారు. వండుకొని తినటం, క్రూర మృగాలను తరిమి వేయటం, వెలుగు కోసం. ఇక ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా వాడుకుంటాం. అప్పుడు వాళ్ళు వంట చేసుకోవడానికి, వంట అంటే దాని మాంసాన్ని కాల్చి తినడానికి, క్రూర మృగాలను మంటకి పెట్టినప్పుడు అవి పారిపోతాయి కదా, అట్లా వాళ్ళు ఉండే గుహలలో వెలుతురు కోసం ఉపయోగించారు. నెక్స్ట్ సంచార జీవనం. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోవడమే సంచారం. నిరంతరం వీరు సంచరించడం వల్ల వీరు సంచార జీవులు అని అంటారు. అంటే వీళ్ళు ఒక ప్లేస్‌లో స్థిరంగా ఉండరండి. ఒక్కొక్క ప్లేస్ నుంచి మరో ప్లేస్‌కు, మరో ప్లేస్ నుంచి ఇట్లా తిరుగుతూనే ఉంటారు. చిన్న చిన్న గుంపులుగా గుహలలో, చెట్లు లేదా రాళ్ళ నీడలలో నివసించేవారు. వీళ్ళు గుహలలో నివసించేవారు. చిన్న చిన్న గుంపులుగా నివసించేవారు. ఈ చెట్లకు తొర్రలు లేకపోతే పెద్ద పెద్ద రాళ్ళ మధ్య గ్యాప్‌లు ఉంటాయి కదా, ఆ ప్లేస్‌లలో కూడా నివసించేవారు. ఇక్కడ మనకు లెసన్‌లో ఇచ్చిర్రు. పాండవుల గుట్ట, రేగొండ, జయశంకర్ జిల్లాలలో గుహలు, వాళ్ళు నివసించిన గుహలు కూడా మనకు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్‌గా చూడండి. చిత్రకళ. వారు కొన్ని రకాల రంగురాళ్లను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు. వెదురు కుంచెలతో చిత్రించేవారు. మతపరమైన ప్రాముఖ్యత ఉండవచ్చు. అంటే వీళ్ళు ఈ చిత్రాలను వేయడంలో ఒక మతపరమైన ప్రాముఖ్యత ఉండవచ్చు.
వారు ఏం చేసేవాళ్ళంటే రాళ్ళు ఉంటాయి కదా! రాళ్ళని తీసుకొచ్చి వాటిని పిండి చేసి జంతువుల కొవ్వు ఉంటది కదా! జంతువుల నుండి కొవ్వు తీసి అది ఆయిల్ లాగా ఉంటది కదా! కొవ్వు ఉంటే. ఇట్లా కలిపి రంగు తయారు చేసుకొని వెదురు కంచులతో ఎంచారు. రాతి స్థావరాల పైన, గుహలలో, గోడల పైన వేటాడే సంఘటనలు జంతువులను చిత్రించారు. వీళ్ళు ఏమేమో ఇమేజెస్ ఏసిర్రంటే, ఆ బండల పైన, గుహల గోడల పైన వేటాడే సంఘటనలు, జంతువులు ఉంటాయి కదా! జంతువుల వెనక ఒక మనిషి వేటాడినట్టు, వాళ్ళు పరిగెత్తినట్టు అట్లా చిత్రించారండి. నెక్స్ట్ తెలంగాణలో రాతియుగపు స్థావరం. మన తెలంగాణలో రాతియుగపు స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే, తొలురు తొలి రాతి యుగానికి చెందిన పూర్వ చారిత్రక కాలం నాటి మానవులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసించారు. వీళ్ళు ఏ కాలానికంటే పూర్వ చారిత్రక కాలానికి చెందిన మానవులు మన రాష్ట్రంలోని వివిధ అంటే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసించారు. అవి ఏ రాష్ట్రాలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. వీరు తయారు చేసిన రాతి పనిముట్లు దాదాపు మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బయటపడ్డాయి. అవి జయశంకర్ జిల్లాలో ఎక్కల, నాగకర్నూలులో అమ్రాబాద్, నల్గొండలో ఏలేశ్వరం, పెద్దపల్లిలో రామగుండం, ఆదిలాబాద్లో ఉట్నూర్, నిజామాబాద్లో ఆర్మూర్, సంగారెడ్డిలో మంజిరాలోయ, భద్రాద్రిలో చెర్ల. చెర్ల అంటే ఈ ప్లేస్లలో ఈ రాతి పనిముట్లు అనేవి దాదాపు అన్ని జిల్లాలో బయలుపడ్డాయి. గుర్తుపెట్టుకోండి. సూక్ష్మ రాతి చిత్రకళా స్థావరాలు. పూర్వ చారిత్రక కాలం నాటి తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో వాళ్ళ సూక్ష్మరాతి పరికరాలను, చిత్రాలను ఇక్కడ వదిలి వెళ్లారు. ఇటువంటి చిత్రాలు వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలో పాండవుల గుట్టలో గల రాతి గుహల గోడలపై కనుగొనబడ్డాయి. ఈ రాతి చిత్రకళ ప్రపంచంలోనే తెలంగాణలో ఒక విశిష్ట గుర్తింపును తెచ్చాయి. పూర్వ చారిత్రక యుగం నుండి కాకతీయులు లేదా పద్మనాయక రాజుల కాలం వరకు ఈ చిత్రకళ ఒక ప్రత్యేకత కలిగి ఉంది. రాతి చిత్రకళ అనేది ప్రపంచంలోనే తెలంగాణకు ఒక విశిష్ట గుర్తింపును తెచ్చిపెట్టింది. పూర్వ చారిత్రక యుగం నుండి కాకతీయులు లేదా పద్మనాయక రాజుల కాలం వరకు ఈ చిత్రకళ అనేది ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. మనకు వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలో పాండవుల గుట్టలో గల రాతి గుహలలో గోడల పైన ఈ సూక్ష్మరాతి పరికరాల చిత్రాలను ఇక్కడ మనం గుర్తించడం జరిగింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రపురంలో గల నీలాద్రి గుట్టలలో ఒక రాతి స్థావరం అని మనం చూడవచ్చు. ఇవన్నీ ఇమేజెస్ యాడ్ చేస్తాం చూడండి. తెలంగాణలోని ముఖ్యమైన రాతి చిత్రకళ స్థావరాలు ఏంటిది? ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రపురంలో గల నీలాద్రి గుట్టలలోని రాతి స్థావరం మరియు తెలంగాణలోని ముఖ్యమైన రాతి చిత్ర కళా స్థావరాలు అన్నీ. నేటి కాలంలో వేటగాళ్ళు, ఇప్పుడు వేటగాళ్ళు ఎట్లున్నారు? మన రాష్ట్రంలో కొంతమంది యానాదులు, చెంచులు ఇప్పటికీ వేటాడటం, ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడుపుతున్నారు. పరిశోధకులు కొంతమంది వారి గురించి అధ్యయనం చేయడానికి వాళ్ళతో కలిసి సహజీవనం సాగిస్తున్నారు. అంటే వాళ్ళతోటి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇట్లా గడిపించినప్పుడు వాళ్ళ ఆచార వ్యవహారాలు అవన్నీ క్లారిటీగా దగ్గర నుండి అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు కదా, అన్ని తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. పరిశోధన అనేది యూజ్ అవుతుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆది మానవులు అడవులలో ఏ విధమైన జీవితం గడిపేవారో ఊహించుకోవడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుంది. నెక్స్ట్ సమజీవనం. ఆది మానవులు చిన్న సమూహాలుగా సంచార జీవనం గడిపేవారు. ఆహార అన్వేషణలో స్త్రీలు, పిల్లలు ఉత్సాహంగా వీళ్ళు వేట చేస్తూ వీళ్ళ జీవితం కదా. ఆహారం అన్వేషణలో వేటాడేటప్పుడు స్త్రీలు, పిల్లలు చిన్న చిన్న జంతువులను వేటాడడానికి వెళ్ళేవారు. వాళ్ళు ఉత్సాహంగానే ఆ పని చేసేవారు. పెద్ద జంతువులని కొన్ని రోజుల ప్రణాళిక ద్వారా పురుషులు వేటాడేవారు. అంటే ఒక జంతువు ఏ టైంకి అక్కడికి వస్తుంది, ఇట్లా వాటర్ తాగడానికి ఒక ప్రణాళిక వేసి ఆ టైంకి బాణాలు వేయడము ఏదో ఒకటి అరేంజ్ చేసి ఇట్లా ఒక ప్రణాళిక ప్రకారం పురుషులు వేటాడేవారు. వాళ్ళు వేటాడిన ఆహారాన్ని కూడా అందరూ పంచుకునేవారు. అందరూ పంచుకొని తినేటోళ్ళు. అప్పుడు ఇక పేదోళ్ళు, వీళ్ళు ఉన్నోళ్ళు, లేనోళ్ళు అని లేదు. అందరూ ఒక చిన్న సమూహంగా మంచి ఫ్యామిలీ లెక్క ఉండేవాళ్ళు. మాంసం, చేపలు, పండ్లు, ఆకులు, దుంపలు, అడవి ధాన్యాలను నిల్వ చేసి ఇప్పుడు నిల్వ ఫ్రిడ్జ్ ఉంది మనకు. అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటి నిల్వ చేసుకోవడానికి సౌకర్యాలు అప్పుడు వాళ్ళకి తెలియదు, అప్పుడు లేవు. ఇప్పుడు మనం దేన్నైనా నిల్వ చేసుకోగలుగుతున్నాం. అప్పుడు వాళ్ళకి నిల్వ చేసే వసతులు లేవు. అడవిలోని వృక్షాలు, జంతువులు, నదులు, పర్వతాల పట్ల వాళ్ళకి ఎంతో గౌరవం ఉండేది. వాటిని పూజించేవారు. ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు కొన్ని వేల సంవత్సరాలు ఆహారాన్ని
ఎట్లా పొందినం? వేట మరియు సేకరణ ద్వారా పొందినం. సేకరణ అంటే అడవుల నుంచి తీసుకోవడం. 12,000 సంవత్సరాల నుండి మాత్రమే మనం పంటలు పండించడం ద్వారా ఆహారాన్ని సంపాదించుకుంటున్నాం. 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ శీతోష్ణస్థితిలో గొప్ప మార్పులు సంభవించాయి. 12,000 సంవత్సరాల తర్వాత ఎందుకు పంటలు పండించినాము అంటే శీతోష్ణ స్థితిలో మార్పులు వచ్చి ఉష్ణోగ్రత పెరిగింది. దీనివల్ల అటవీ ప్రాంతాల్లో కొన్ని గడ్డి భూములుగా మారిపోయాయి. అంటే గడ్డి నేలకు ఎండ తగిలినప్పుడు మంచుతో కప్పబడి ఉండే అప్పుడు తర్వాత ఉష్ణోగ్రత పెరగడం వల్ల మంచు కరిగిపోయి ఎండ అనేది భూమికి తగిలి చిన్న చిన్న గడ్డి భూములుగా మారిపోయింది. గడ్డి పెరగడం స్టార్ట్ అయింది. ఈ గడ్డి భూములు అనేటివి పశువులకు, గొర్రెలకు, మేకలకు అవసరమైన గడ్డిని అందించాయి. ఆది మానవులకు వీటి నుంచే తృణధాన్యాలు లభించేవి. గడ్డి భూములను, వాటిపై ఆధారపడి ఉన్న జంతువులను అంటే వాళ్ళు అబ్జర్వ్ చేసిరన్నట్టు. ఆ గడ్డి తినే జంతువులను, వాటిపై ఆధారపడి ఉన్న జంతువులను పరిశీలించి ఆధిక్యతను సంపాదించుకున్నారు. ఆధిక్యత అంటే వాటిని ఆధీనంలోకి తీసుకోవడం. ఫలితంగా జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం మొదలైంది. ఇగ అప్పటినుంచే అవ్ చుట్టూ మొక్కలను పెంచుకునుడు, అవసరం ఉన్న జంతువులు, గొర్రెలు, కోళ్ళు, మేకలు, చిన్న పెంపుడు జంతువులను పెంచుకునుడు అనేది అప్పటినుంచి స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ఇంకా ఎవరికైతే అవసరం ఉంటదో వాళ్ళకి రీచ్ కావాలంటే మీ లైక్ చాలా అవసరం. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.